श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम साईराम। साई बंधुलारा, आत्मस्वरूपुलारा, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంత్ విరచితం మణి అమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 18. శ్రీ పత్తినారాయణ గారి గ్రంథంలో అయితే 18, 19 అధ్యాయాలు ఒక అధ్యాయంగా ఇవ్వబడింది. మణి అమ్మ ట్రాన్స్లేషన్లో 18, 19 అధ్యాయాలు సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు మనం 18 అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. భగవద్గీత 18 అధ్యాయాలు, అలాగే అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు, అలాగే నాకు తెలిసి కురుక్షేత్ర యుద్ధం కూడా 18 రోజులు జరిగింది అనుకుంటాను. 18 అంటే 1+8 అంటే 9 మొత్తం విశ్వమంతా కూడా 9 మీద ఆధారపడి ఉంది అని అంటారు. 9 సంఖ్యకు భౌతికంలో కానీ ఆధ్యాత్మికంలో కానీ చాలా విశిష్టత ఉంది అంటారు. 9వ ఎక్కం, 9వ ఎక్కంలో 9 ఒకట్ల నుంచి 9 పదుల వరకు కూడా అన్నీ కలిపితే 9 సంఖ్య వచ్చేటట్టుగా ఉంటుంది అని చెప్తుంటారు. అది ఎలా అనేది మీరు చూసుకోండి. బాబా కూడా నవవిధ భక్తులు అని చెప్పి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. శరీరం వదిలిపోయేటప్పుడు కూడా లక్ష్మీబాయి సింధే అనే భక్తురాలికి 9 నాణాలు లెక్క పెట్టి మరీ ఇచ్చారు. కనుక ఈ 9 నవగ్రహాలు, నవనాడులు, నవరంధ్రాలు, నవవిధ భక్తులు. కనుక 18వ అధ్యాయం భగవద్గీతలో 18 అధ్యాయాలతో ముగించాడు భగవద్గీతని. సచ్చరిత్రలో 18వ అధ్యాయంలో దాదాపుగా ముగించినట్టే లెక్క. కారణం ఏంటంటే చెప్పవలసిన అసలు మార్గం కానీ, జ్ఞానం కానీ, సాధన కానీ ఈ 18 అధ్యాయంలో చెప్పడం జరిగింది. 16, 17 అధ్యాయంలో కొన్ని సాధనలు చెప్పారు. కానీ 18వ అధ్యాయము గురు మార్గానికి సంబంధించిన, గురు భక్తులకు సంబంధించిన సాధనా మార్గం చెప్పబడింది. మనందరం గురు భక్తులం కాబట్టి ఈ 18వ అధ్యాయం చాలా చాలా ప్రాధాన్యం. 16, 17 అధ్యాయాలు ఆ యొక్క సంస్కారాలు, సాధనా సంపత్తి ఉన్నవాళ్ళు చేయవచ్చు. కానీ గురు భక్తులుగా మనకు 18వ అధ్యాయంలో చెప్పబడ్డ సాధనే సంపూర్ణంగా అబ్బుతుంది. కనుక ఇది చాలా ప్రాధాన్యమైనటువంటి అధ్యాయం మనందరికీ కూడా. నాకు చాలా చాలా ఇష్టమైన అధ్యాయాలు 18, 19. ఎక్కువగా ప్రతినారాయణ గ్రంథమే నేను చదువుతుంటాను కాబట్టి కళ్ళు మూసుకొని ఎప్పుడు తీసినా నాకు బాబా గారు ఇచ్చే అధ్యాయం 18, 19 అధ్యాయం. కారణం మీకు ఇంతకుముందే చెప్పాను. గురు సేవ ఎలా చేసుకోవాలి, గురు భక్తి ఎలా ఉండాలి, గురువును ఎంతగా ప్రేమించాలి అనేది సాయినాథుల వారు స్వయంగా తమ అనుభవాన్ని చెప్పారు. అంటే జగద్గురువు, పరమ గురువు, సమర్థ సద్గురువు అయినటువంటి సాయినాథుల వారి సాధన మనకి అధ్యాయంలో తెలుస్తుంది. ఇక వారి సాధనను మించిన సాధన ఎక్కడ దొరకదు ప్రపంచంలో, సృష్టిలో. కనుక ఆ సాధనను మనం 100లో 1% పట్టుకున్న మన జీవితం ధన్యం. కనుక 18వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా ఉత్సాహంగా ఉంది. ఇష్టమైన దాన్ని ఇంకా కొద్దిగా ప్రేమగా మనం చెప్పుకుంటాం. అన్నీ గొప్పవే అయినా రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఆవు అంతా పవిత్రమే, కానీ ఆవు పొదుగులో మాత్రమే పాలు వస్తాయి, ఎక్కడ పడితే అక్కడే రావు.
అలాగే సచరిత్ర అంతా గొప్పదే, కానీ కొన్ని అధ్యాయాల్లో మాత్రం ఇంకా గొప్పతనాన్ని పొందుపరిచే ఏర్పాటు చేశారు సాయినాథుల వారు. కనుక ఈ 18వ అధ్యాయంలోకి మనందరం కూడా శ్రద్ధాభక్తులతో ప్రవేశిద్దాం, ఆనందంగా ప్రవేశిద్దాం. దానికి ముందు మన సాయిరాముని యొక్క శ్రీ దాశరథి శతకము నుంచి ఒక చక్కటి రామస్తుతి. సలలిత రామనామ జపసార మెరుంగను, సలలిత రామనామ జపసార మెరుంగను, కాశికాపురి నిలయుడనుగాను, మీ చరణ నీరజరేణు మహాప్రభావము తెలియ అహల్యనుగాను, జగతీవరా నీదగు సత్యవాక్యము తలపగ రావణాసురుని తమ్ముడగాను, భవద్విలాసములు తలచి నుతింపనాతరమే, భవద్విలాసములు తలచి నుతింపనాతరమే, దాశరథీ కరుణాపయోనిధి. రామనామంలోని గొప్పతనము కాశికాపురి నిలయుడైన పరమేశ్వరుడికి తెలుస్తుంది. కాబట్టి ఆయన నిరంతరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అని జపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మహనీయుడికి, ఆ మహాత్ముడికి, ఆ యొక్క కైలాసపతికి తెలుస్తుంది రామనామం విలువ, మనకేం తెలుస్తుంది. అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదధూళి యొక్క మహిమ, ఆయన పాదం మహిమ కాదు, ఆయన పాదము సోకినటువంటి ధూళి యొక్క మహిమ, ఆ ధూళి మీద పడగా రాతి నాతిగా మారినటువంటి అహల్యకు తెలుస్తుంది, కానీ మనకెలా తెలుస్తుంది? ఆ రామచంద్రుని పాదాలన్నా మనం ఎప్పుడన్నా స్పర్శించామా? లేదు కదా. ఇక పాదధూళి తాకే అవకాశం ఎక్కడుంది? అలాగే నీదగు సత్యవాక్యము తలపగా రావణాసురుని తమ్ముడనగాను. విభీషణుడు శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించిన వెంటనే ఇంకా రామరావణ యుద్ధం జరగలేదు, రాక్షస సంహారము జరగలేదు, దశకంఠుడి యొక్క బల పరాక్రమాలు ఏంటివో కూడా తెలియదు. కానీ శ్రీరామచంద్రమూర్తి వెంటనే విభీషణుడికి లంకా పట్టాభిషేకం జరిపించాడంట. అంటే దాని అర్థం ఏంటి? నేను రావణాసురుని సంహరించటం ఖాయం, ఆ తర్వాత ఆ యొక్క లంకకు నువ్వు రాజు కావడం ఖాయం, ఆ యొక్క లంకాధిపతిగా నిన్ను ఇప్పుడే నియమిస్తున్నానంటే నేను ఆడిన మాట తప్పను. రామచంద్రమూర్తి నీకు ఇప్పుడు అభిషేకం జరుగుతుంది అంటే రాముడు చచ్చినట్టే లెక్క. ఎప్పుడైతే విభీషణుడికి రామచంద్రమూర్తి అభిషేకం చేశాడో అప్పుడే రావణాసురుడు చచ్చినట్టు లెక్క. ఎంత బాగుంది శ్లోకం. ఇప్పుడు 18వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం పారాయణ ద్వారా. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. శ్రీ సాయి సచరిత్రం 18వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. చక్కటి సంప్రదాయం. కులదేవతలను, ఇష్టదేవతలను, ఆదిపూజ్యుడైన గణేశుణ్ణి, సకల విద్యాదేవత అయినటువంటి సరస్వతిని, ఆ తర్వాత సద్గురు సాయినాథుల వారిని ఏ విధంగా వరుసక్రమంలో అందరినీ ప్రార్థించాలో, ధ్యానించాలో, సేవించాలో చక్కగా తెలియచెప్పారు. ఎవరిని వదిలిపెట్టలేదు, వదిలిపెట్టమని చెప్పలేదు. పరమసత్యమో నిత్యమో అయిన సద్గురుదేవ మీకు జయము జయము. మీరు భక్తులకు ఈ జగత్తు మిథ్య అన్న అనుభవాన్ని కలిగిస్తారు. మాయను మీ నియంత్రణ యందు ఉంచే దేవా మీకు జయము జయము. జయ జయ అనాధ్యనంత, జయ జయ ద్వంద్వాతీత, జయ జయ నిర్వికార. ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరొక్కరే. స్నానం చేయాలని సాగరంలో మునిగిన సైంధవ ప్రతిమ
మరలా బయటకు రాగలదా? ఇది ఎన్నటికీ సాధ్యం కాదు. మీ వద్ద కూడా అలాగే ఏ బ్రహ్మను గూర్చి వేదశ్రుతులు అహర్నిశలు చర్చిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు అప్రయాసంగా వ్రేలితో చూపిస్తారు. భాగ్యవశాత్తు మీ ఆశ్రమంలోకి వచ్చిన వారెవరికైనా మనది పరులది అన్న సంకుచిత భావం ఉండదు. గత అధ్యాయములో నోట్లకట్టలో చుట్టి ఉన్న బ్రహ్మను ఆవిష్కరింపచేసి బ్రహ్మను కోరుకునే వారికి లోభం ప్రతిబంధకమని తెలిపిన పావన కథను వర్ణించడమైంది. ఇప్పుడు బాబా నన్ను అనుగ్రహించిన కథను శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే బాబా మార్గదర్శకత్వం మీకు అనుభవం అవుతుంది. ఈ మధుర వృత్తాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను. శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు స్వస్థ చిత్తంతో ఉండండి. శ్రోతలు శ్రద్ధగా ఉంటే వక్తకు ఉత్సాహం, అలా ఉభయులకు హృదయంలో ప్రేమ పొంగి ఆనందం కలుగుతుంది. సాయిబాబా ఏమాత్రమైన భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరైన మార్గాన్ని బోధించేవారు. గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియచేస్తే గురువు వాణి విఫలమవుతుందని అనేకులు అనుకుంటారు. ఓం శ్రీ సాయిరామ్. పారాయణ ముగిసింది. విశ్లేషణలోకి ప్రవేశిద్దాం. పరమసత్యము నిత్యము అయిన సద్గురుదేవా మీకు జయము జయము. పరమసత్యం, దాన్ని మించిన సత్యం మరొకటి లేదు. ఆయన మాత్రమే సత్యం, మిగతావన్నీ అసత్యమే. అటువంటి ఆయన ఎలా ఉంటాడు? ఎప్పుడెప్పుడు ఉంటాడు? ఎప్పుడెప్పుడు కాదు, ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ ఉండేవాడు, ఒకే రకంగా ఉండేవాడు అయినటువంటి ఆ సద్గురు సాయినాథుల వారికి జయ జయ ధ్వానాలు పలుకుతున్నారు హేమాడ్ పంతు గారు. మీరు భక్తులకు ఈ జగత్తు మిథ్య అన్న అనుభవాన్ని కలిగిస్తారు. మాయను మీ నియంత్రణ యందు ఉంచే దేవా మీకు జయము జయము. ఆయన ఏం చేస్తారు? సాయినాథుల వారు ఆయన పాదాలు పట్టుకున్న వారికి శ్రద్ధాభక్తులతో, నాయనా ఈ ప్రపంచమంతా మాయరా, ఇది ఎండమావి లాంటిదిరా, మిమ్మల్ని భ్రమింపచేసి మిమ్మల్ని ఆ యొక్క వేదనలకు, బాధలకు, అశాంతికి గురి చేస్తుంది, దాన్ని నమ్ముకొని దాని వెంట పరిగెత్తవాకండి అనే బాబా గారు ఆయన పాదాలు గట్టిగా శ్రద్ధాభక్తులతో పట్టుకున్న వారికి అర్థమయ్యేలా చేస్తారు. మాయను ఆయన నియంత్రయందు ఉంచుకుంటాడు. మాయను ఇంకొక చోట చదివితే బాబాగారు మాయను తన పాదాల కింద తొక్కి పట్టించారన్నాడు. సద్గురు ఎంత గొప్పవాడు చూడండి. మాయను ఆయన పాదాల కింద తొక్కి పట్టి ఉంచాడు, మాయను జయించేశాడు. అటువంటి ఓ దేవా నీకు జయము జయము. ఎందుకని? ఆయన ఇంతకుముందు అనుకున్నాం, ఆయనకు జయం నువ్వు పలకాలా? నువ్వు జయం పలుకుతే కానీ ఆయనకు జయం జరగదా? నీవు జయమంటే కానీ ఆయనకు ఉత్సాహం రాదా? నీవు జయమని పలకపోతే ఆయన ఏమైనా ఓడిపోతాడా? అపజయం కలుగుతుందా? కాదు. భక్తుడు ఎల్లప్పుడూ తనకు సుఖాలు శుభాలు ప్రసాదించే తన యొక్క గురుదేవుడికి ఎల్లప్పుడూ ఆయనకు జయం కలిగితే ఆయన మాకు జయాన్ని ప్రసాదిస్తాడు అని తన యొక్క స్థాయిలో ఆలోచించి తన గురుదేవుడికి జయ జయధ్వానాలు పలుకుతాడు. ఆ జయ జయధ్వానాలు అనేది భక్తుడి యొక్క ఉత్సాహంలోంచి వచ్చేవే తప్ప ఆ జయ జయధ్వానాలకి ఆయనకి సంబంధం లేదు. అది మన మానసిక స్థితిలోంచి వచ్చిన ప్రేమకు సంబంధించిన జయ జయధ్వానాలు అంతే. ఆయన మీద ప్రేమ ఎక్కువ కనుక ఆయనకి ఇప్పుడు శుభం జరగాలి. ఆయన మన శుభాన్ని, ఆయన మనకు శుభాలు ప్రసాదిస్తాడు. ఎలా అంటే ఆయన అందరికీ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులకు ఆహారం సమర్పిస్తున్నాడు. ఆ విధంగా అన్నపూర్ణేశ్వరి అయిపోయాడు. మనం ఏం చేస్తాం? ఆయనకు ప్రసాదం పెడతాం. పాపం మనం ప్రసాదం పెట్టకపోతే ఆయనకు ఆకలిస్తుంది కదా. అదేలాగో ఈ జయ జయధ్వానాలు కూడా అంతే. అంతా మన భావన. ఈ భావనలు అలా అలా పెంచుకుంటూ పోతేనే మనం ఆయన చేరుకోగలుగుతాం. అంతా భావనే కదా, ఆయనకేమీ చెందదు కదా, ఆయనకేం అవసరం లేదా కదా అన్నావా, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. కనుక భావనా భక్తి అని అన్నామే, ఆ భావనా భక్తిలోంచి వచ్చేవి ఇవన్నీ. ఇది ప్రాథమికంగా చాలా అత్యున్నతమైన సాధన. ఈ భావనా భక్తి ప్రేమలో నుంచి వచ్చేది. చివరికి అది నిన్ను ఐక్యం చేస్తుంది పరమాత్మలో. జయ జయ అనాధ్యనంత, అనాధ్యనంత, ఆయనకు ఆది లేదు అంతము లేదు.
అనంతుడు ఆయన. ఎంత ఆకాశం ఎంతుందో అంతగా విస్తరించున్నాడు. ఆకాశానికి అంతం లేదు, ఆయనకి అంతం లేదు. మరి ఆయన ఎప్పుడు పుట్టాడు? అనాదిలో పుట్టాడు. అనాది అంటే అది దానికి అర్థం లేదు. అనంతానికి ఎండింగ్ లేనట్టుగానే అనాదికి స్టార్టింగ్ లేదు. అది జయ జయ ద్వంద్వాతీత, రెండు లేనటువంటి వాడా, అంతటా నీవే ఉన్నవాడా. రెండు అనేది లేదు. మేమనుకుంటున్నాం రెండు, నేను వేరు నువ్వు వేరు, భార్య భర్త తల్లి తండ్రి స్నేహితుడు బంధువు శత్రువు మిత్రు లాభం నష్టం ఇవన్నీ మేమనుకుంటున్నాం, మా అజ్ఞానం నుంచి పుట్టాయి. కానీ నిజానికి అన్నీ నీవే, అంతటా నీవే. జయ జయ నిర్వికార, వికారాలు లేవు నీకు. అంత శుద్ధ బ్రహ్మం, శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్వరూపుడవు నీవు. నిర్మలమైనటువంటి వాడు. వికారాలన్నీ మాకే. ఎక్కడ రెండు ఉంటాయో అక్కడ వికారాలు ఉంటాయి. ఎక్కడ రెండు ఉంటాయో అక్కడ లాభ నష్టాలు ఉంటాయి, శత్రుమిత్రులు ఉంటారు, విమర్శలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి. నీకు ఇష్టం అయిష్టం ఉందా? నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త. అసలు నాకు ఏమీ లేవండి అనుకుంటూనే ఎక్కడో ఒక చోట నాకు అది నచ్చదు అని చెప్తాం. అంటే అది బలంగా మనసులో ఎవరి మీద ఒక వ్యతిరేకత ఉంటుంది. అది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. అది నాకు నచ్చదండి, నా పద్ధతి ఇదండి, అది నాకు నచ్చదండి, నా పద్ధతి ఇదండి, ఇది అజ్ఞానం అండి. కానీ అది గుర్తించకుండానే నాకు అంతా అర్థమైపోయిందండి, నాకు అంతా తెలిసిపోయిందండి అని కూడా చెప్తూ ఉంటాం. జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మస్వరూపాన్ని బోధించేది మీరొక్కరే. ఆత్మ ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలుగుతారు? సద్గురు సాయినాథులు మాత్రమే చెప్తారు, సద్గురువులు మాత్రమే చెప్తారు. స్నానం చేయాలని సాగరంలో మునిగిన సైంధవ ప్రతిమ మరల బయటకు రాగలదా? ఇది ఎన్నటికీ సాధ్యం కాదు. మీ వద్ద కూడా అలాగే. రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఒక ఉప్పు బొమ్మ సముద్రము లోతు ఎంతుందో చూసి వచ్చి మీకు చెప్తాను అని సముద్రం లోపలికి వెళ్ళిందట. పాపం బయటకు వస్తుందండి ఉప్పు బొమ్మ. సముద్రంలోకి వెళ్తే సముద్రంలో నీళ్ళలో పడగానే కరిగిపోతుంది. ఉప్పుకు నీళ్ళలో కరిగిపోయే లక్షణం కదా, ఇంక బయటికి ఎప్పుడు రావాలా? అలాగే నిజమైన భక్తుడు భగవంతుని యొక్క స్వరూపాన్ని దర్శించినప్పుడు అతను ఆ భగవంతుల్లో ఐక్యమైపోతాడు తప్ప మళ్ళీ బయటకు వచ్చి చెప్పే అవకాశం ఉండదు. ఒకవేళ ఏదైనా కొద్దిగా చెప్పినా అది నీకు అర్థం కాదు. ఎందుకంటే భగవంతుణ్ణి చూసిన వాడికి మాత్రమే ఆ ఆనందం, ఆ విలువ తెలుస్తుంది. అది మాటలతో చెప్పలేం, చెప్పేది కాదు. మనోవాగతీతం, మనస్సుకు వాక్కుకు అందనిదే పరమాత్మ తత్వం. కానీ ఆయన చెప్తాడు, అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు. ఎన్ని చెప్పినా కానీ అది దాని యొక్క నిజమైన తత్వానికి ప్రతీక కాదు. ఏనుగును చూడని వాడికి ఏనుగు ఎలా ఉంటుందంటే చెప్తాం, ఒక బండను చూపిస్తాం, పెద్ద బండను, ఈ బండ అంత ఉంటుంది, ఓహో అలాగా అనుకుంటాడు. తర్వాత ఒక అరటి చెట్టు చూపించి దాని తొండం ఇంత ఉంటుంది అంటాడు, ఓహో అలాగా అంటాడు. ఒక పెద్ద చెట్టు మొదలు చూపించి దాని కాళ్ళు ఇలా ఉంటాయి, 4 కాళ్ళు ఇంతలా ఉంటాయి, ఓహో అలా అంత మాత్రం చేత ఏనుగు ఎలా ఉంటుందో తెలిసిపోతుందండి. లావు చెట్టు యొక్క మొదలు, అరటి చెట్టు యొక్క మొదలు, తొండము, కాళ్ళు, ఓ పెద్ద బండ, ఇవన్నీ కలుపుకుంటే ఏనుగు అయిపోతుందా? ఓహో ఇంత పెద్దగా ఇలా ఉంటాయేమో అంతవరకే. కానీ ఏనుగును చూసిన ఆనందం కలగదు. అలాగే భగవంతుణ్ణి చూసిన వాళ్ళు ఋషులు కావచ్చు, మహాభక్తులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, మనకు కొంత వర్ణించారు శాస్త్రాల్లో. ఆ వర్ణించింది మనం చదివితే మనకు అర్థమయ్యేది ఎలా ఉంటుందంటే, ఆ బండ, ఈ చెట్టు మొదలు, ఆ అరటి చెట్టు మొదలు, అన్నిటి కలిపితే ఏనుగు అని చెప్పినట్టే ఉంటుంది. కాబట్టి భగవంతుని చూడవలసిందే. చూసి వచ్చి చెప్తాను అని అనుకుంటే నిజంగా భగవంతుడు కనుక ప్రత్యక్షం అవుతే ఏం జరుగుతుందంటే, భగవంతుని చూసిన వ్యక్తి మూర్ఛపోతాడండి. వెంటనే మూర్ఛపోతాడు, ఆనందం తట్టుకోలేక. కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు, పరమాత్మలో ఐక్యమైపోవచ్చు. అంటే ఆయన్ని చూస్తే అంత ఆనందం కలుగుతుంది, చచ్చిపోయే అంత ఆనందం కలుగుతుంది. ఒకవేళ బ్రతికి వచ్చినా ఇక ఈ లోకంలో ఉండడు. ఆ పరమాత్మ రూపాన్ని చూసిన కళ్ళతోటి పిచ్చివాడైపోయి అది అలా పిచ్చి చూపులు చూసుకుంటూ ఉంటాడు. అన్నమయ్య సినిమాలో చూపిస్తారు కదా, అన్నమయ్య
వెంకటేశ్వర స్వామిని చూసామంటాడు, కనుగొంటి కనుగొంటి ఇప్పుడిటు కనుగొంటి ఎల్లలోకములు ఏలు అంటాడు కదా. ఎంత ఆనందంగా, ఎంత మైమర్చిపోయి, ఎంత తన్మయత్వంలో పిచ్చివాడైపోలా. ఆ విధంగా పరమాత్మ దర్శనం పొందినటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నా లేనట్టే లెక్క. అలా ఉంటుంది అది. అది చెప్తున్నాడు ఇక్కడ హేమాడ్ పంత్. అయ్యా, నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఉప్పు బొమ్మ సముద్రంలో పోయి స్నానం చేసి వస్తానని పోతే మళ్ళీ వస్తుందా? లోపలికి పోయినట్టే నీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు సంసారం ఎక్కడ ఉంటుంది? సంసారం మీద మాకు శ్రద్ధ ఎక్కడ ఉంటుంది? నిన్ను చూసిన కళ్ళతో మేము మళ్ళీ సంసారాన్ని చూడగలమా? నిన్ను చూసిన కళ్ళతో లోకాన్ని చూడగలమా? అనక ఒక్కసారి నీ దగ్గరికి వస్తే, నీ ఆశ్రమంలోకి వస్తే, నీ రూపదర్శనం చేసుకుంటే ఇక పోయింది, సంసారం పోయింది. ఈనాడు సాయి భక్తులందరూ సాయి పిచ్చిలో పడిపోయి పిచ్చి వాళ్ళు అయిపోయారండి. నిజానికి భార్య భర్త, భర్త భార్య, పిల్లలు ఎవరికి కాదు. బాబాను ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించలేరు. బాబా కోసం ఏమైనా ఇస్తారు, ఎంతైనా ఇస్తారు, ఏమైనా చేస్తారు. ట్రైన్ ఎక్కి చూడండి, అజంతా ఎక్స్ప్రెస్ చూస్తే మొత్తం వాళ్ళే. ఎంత ఆనందంతో పోతుంటారు. ఇప్పటికి ఎన్నిసార్లు పోయి ఇచ్చుంటారు, మళ్ళీ పోతూనే ఉంటారు. ప్రతిసారి కొత్తగానే ఉంటుంది ఆనందం, పుట్టింటికి పోతున్న ఆడకూతురులాగా. కాబట్టి ఒక్కసారి బాబాను చూసిన కళ్ళతో మళ్ళీ ఈ లోకాన్ని చూడలేము. బాబాను ప్రేమించిన మనసుతో మరొకరిని ప్రేమించలేము. అదే చెప్తున్నాడు, నీ దగ్గరికి వచ్చాక ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయినట్టే నాయన. నిన్ను చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ఈ లోకము, ఈ బంధువులు, ఈ వ్యవహారాలన్నీ ఏవి నచ్చవు అని ఆ రోజే హేమాడ్ పంత్ చెప్పాడు. ఈనాడు కోటాను కోట్ల మంది విషయంలో అది నిజమవుతుంది. ఏ బ్రహ్మను గూర్చి వేద శృతులు అహర్నిశలు చర్చిస్తాయో ఆ బ్రహ్మను మీరు భక్తులకు అప్రయాసంగా వేలితో చూపిస్తారు. పరబ్రహ్మ గురించి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు చెప్పి 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 వేల పేజీల్లో చెప్పే, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి. అవన్నీ చదివి కింద మీద పడినా కానీ ఎవడికి పరబ్రహ్మ దొరకల. వాటి ద్వారా ఇందాక చెప్పినట్టుగా బండ, చెట్టు మొదలు, అరటి చెట్టు మొదలు అన్నట్టుగానే దొరికింది తప్ప నిజమైన బ్రహ్మ ఎవరికి దొరకాల? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదివిన వాడికి. మరి ఎలా దొరుకుతాడు? సద్గురు పాదాలు పట్టుకుంటే ఆయన చూపిస్తాడు. ఎలా చూపిస్తాడు? నీకు దేవుడు కావాలా, పరబ్రహ్మ కావాలా, ఇదిగో చూడు, అదిగో అంటాడు, అంతే. అలా చూడగా ఆయన చెయ్యి ఎటు చూపించాడు, చూడగానే దేవుడు కనపడతాడు, పరబ్రహ్మ కనపడతాడు, అయిపోయింది. అంత సులభం గురువు పాదాలు పట్టుకున్నప్పుడు, గురువు తలుచుకుంటే. అందుకనే బాబా అంటాడు, అరే దేవుడు దేవుడు అంటావేరా, దేవుడు నా జేబులో ఉన్నాడు రా నీ దేవుడు అంటాడు. అంతే, అంత సులభం అండి గురువు తలుచుకుంటే. అందుకనే కదా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆయనే పరబ్రహ్మ అయినప్పుడు పరబ్రహ్మని దేవుని చూపించడం సులభం కాదా? చక్కెర ఫ్యాక్టరీలో చక్కెరకు లోటే ఉంటుందండి బాబు. షాపుల్లో చక్కెర అయిపోవచ్చు, చక్కెర ఫ్యాక్టరీలో చక్కెర ఎలా అయిపోతుంది? అలాగే చెరుకు గడలో పంచదార తీపి ఉండదా? తీపి కోసం ఇంకో చోటుకి వెళ్ళాలా? చెరుకు గడ నోట్లో పెట్టుకొని వచ్చేస్తుంది, అంతే. చెరుకు గడలు ఉండేది తీపి, బాబా దగ్గర ఉండేదే దేవుడు. ఎందుకని ఆయనే దేవుడు, ఆయనే పరబ్రహ్మ. కాబట్టి అంత సులభంగా చూపిస్తాడు. గత అధ్యాయంలో నోట్ల కట్టలో చుట్టి ఉన్న బ్రహ్మను ఆవిష్కరింపచేసి బ్రహ్మను కోరుకునే వారికి లోభం ప్రతిబంధకమని తెలిపిన పావన కథను వర్ణించడమైంది. గత అధ్యాయంలో ఏం చెప్పాడు? నోట్ల కట్టలో చుట్టి ఉన్న బ్రహ్మను, అంటే డబ్బులోనే సుఖముందనుకొని ఆ డబ్బు కోసం నిరంతరం తాపత్రయపడుతూ మూటలు కడుతూ ఆస్తులు కొనుక్కుంటూ వాటి కోసం కుటుంబ బాంధవ్యాలను కూడా మోసం చేసుకుంటూ కపట వేషాలు వేసుకుంటూ డ్రామాలు వేసుకుంటూ ఆ డబ్బులే, ఆ ధనమే, ఆ బంగారమే మమ్మల్ని కాపాడుతుందనుకుని దాని చుట్టూ తిరిగే వాళ్ళకి బ్రహ్మము ఆ డబ్బే వాడికి. కానీ ఆ డబ్బు, ఆ బ్రహ్మము వాడిని ఏమాత్రం కాపాడలేదు. అవసాన దశలో కాపాడగలిగేది ఒక్క గురువు మాత్రమే, కాపాడగలిగేది ఒక్క భక్తి మాత్రమే. కనుక అటువంటి పని ఎందుకు పనికిరాని బ్రహ్మాన్ని పట్టుకొని వేలాడుతున్న ఒకడికి అది ఎందుకు పనికిరాదరా? పరబ్రహ్మని పట్టుకోవాలంటే, బ్రహ్మజ్ఞానం లభించాలంటే లోభం ఉంటే కుదరదురా, ధనం మీద ఆశ ఉంటే కుదరదురా, అబద్ధాలు ఆడితే కుదరదురా, స్వార్థం ఉంటే కుదరదురా, దుర్గుణాలు ఏమున్నా కుదరదురా అని చెప్పి బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుందో 16-17 అధ్యాయంలో అనంతంగా బోధించడం జరిగింది అని చెప్తున్నాడు.
ఈ మధుర వృత్తాంతాన్ని ఉన్నదున్నట్లు చెబుతాను. ఇప్పుడు బాబా నన్ను అనుగ్రహించిన కథలు శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే బాబా మార్గదర్శకత్వం మీకు అనుభవం అవుతుంది. హేమాడ్ పంత్ చెప్తున్నాడు, బాబా నన్ను ఎలా అనుగ్రహించాడో తెలుసా? ఎంత గొప్ప విషయం! హేమాడ్ పంతును బాబా అనుగ్రహించిన విషయం మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకని? ఇప్పుడు మేము ఏ గ్రంథం అయితే చదువుతున్నామో, కోటాను కోట్ల మంది ప్రతినిత్యము చదివి ఆనందిస్తున్నారో, ఏ గ్రంథం అయితే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, యోగ మార్గాన్ని, 4 మార్గాలను కూడా బోధించగలిగిన సామర్థ్యం కలిగి భగవద్గీతతో సమానంగా పూజింపబడుతుందో, ఆదరించబడుతుందో, అటువంటి మహా అద్భుత గ్రంథాన్ని రచించినటువంటి హేమాడ్ పంతుకు బాబా అనుగ్రహం ఎలా లభించింది, ఆ అనుగ్రహం లభించిన విధానం ఏంటి అని తెలుసుకుంటే మన జన్మ ధన్యం. ఆ పద్ధతిలో మనం నడుచుకుంటాం. ఆ పద్ధతిలో మనం కూడా హేమాడ్ పంతులాగా బాబా అనుగ్రహాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. మనకు రోల్ మోడల్ కదా హేమాడ్ పంతు. బాబా అనుగ్రహాన్ని అత్యంత అధికంగా అందరికంటే పొందినవాడు హేమాడ్ పంతు. ఇంతకుముందు చెప్పినట్లుగానే వాల్మీకి రచించబడిన రామాయణం భూమి మీద కొండలు, సముద్రాలు, నదులు ఉన్నంతకాలం ఆదరించబడుతూనే ఉంటుంది. అవి లేకుండా ఎప్పుడు ఉంటుంది? ప్రళయకాలంలో తప్ప. ఆ విధంగా హేమాడ్ పంత్ రచించబడిన ఈ సచరిత్ర గ్రంథం కొండలు, సముద్రాలు, నదులు ఉన్నంతకాలం పఠించబడుతూనే ఉంటుంది. అలా పఠించినంత కాలం హేమాడ్ పంత్ మోక్షస్థితిలోనే ఉంటాడు, ముక్తిలోకంలోనే ఉంటాడు, సాయినాథుడి ఒడిలోనే ఉంటాడు. కనుక ఎప్పుడూ ఆయన ఒడిలోనే ఉంటాడు హేమాడ్ పంత్. అటువంటి హేమాడ్ పంతును అనుగ్రహించినటువంటి విధానం మనకు చెప్తానంటున్నాడా. అందుకదా 18వ అధ్యాయం ధన్యమని చెప్పింది. ఈ మధుర వృత్తాంతాన్ని ఉన్నట్లు చెప్తాను. శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు స్వస్థ చిత్తంతో వినండి. చెప్పాడండి, దాంట్లో రహస్యం చెప్పేశాడు. ఈ మధురమైన వృత్తాంతం ఇందాక నుంచి చెప్తున్న మధురం, మనోహరం, జ్ఞానప్రదం, భక్తిప్రదం, నవరస భరితం 18, 19 అధ్యాయాలు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఈ మధురమైన వృత్తాంతాన్ని చెప్తాను నేను, స్వస్థ చిత్తంతో వినండి. ఎందుకోసం వినాలి? మీ శ్రేయస్సు కోసం. ఈ హేమాడ్ పంతును బాబా అనుగ్రహించిన విధానాన్ని మనం తెలుసుకుంటే మనకు శ్రేయస్సు కలుగుతుంది అని హేమాడ్ పంతు అభయమిస్తున్నాడు. అదే కదా మనకు కావాల్సింది. శ్రోతలు శ్రద్ధగా వింటే వక్తకు ఉత్సాహం, అలా ఉభయులకు హృదయంలో ప్రేమ పొంగి ఆనందం కలుగుతుంది. శ్రోతలు శ్రద్ధగా ఉంటే చెప్పేవాడికి ఆనందం. మీరందరూ శ్రద్ధగా వింటున్నారనే నేను కూడా ఆనందంగా చెప్పగలుగుతున్నాను. మన ఇద్దరికీ కూడా ప్రేమ పొంగుతుంది, ఆనందం కలుగుతుంది. ప్రేమ ఈజ్కోట ఆనందం. ఎవరి హృదయంలో ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎవరి హృదయంలో ద్వేషం ఉంటే వాళ్ళు ఎప్పుడూ అశాంతితో ఉంటారు. అంతే. నీ మనస్సు అశాంతిగా ఉందంటే నీకు ద్వేషాలు, కోపాలు, ఈర్ష్యలు ఉన్నాయి. అంతే. నీ మనసు ఆనందంగా ఉందంటే నీ మనసులో ప్రేమ అనేది ఉంది. కనుక నీ మనస్సులో శాంతికి, ఆనందానికి నువ్వే కారణం తప్ప ఎవ్వరూ కాదు. సాయిబాబా ఏమాత్రమైనా భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరైన మార్గాన్ని బోధించేవాడు. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు, బాబాను ఎప్పటి నుంచో పూజిస్తున్నవాడు, బాబాను ఇప్పుడే కొత్తగా వచ్చిన పూజిస్తున్నటువంటి వాడు, బాబాను ఎప్పటి నుంచో సేవిస్తున్నటువంటి వాడు, బాబా మార్గంలో ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటి వాడు, ఈ భేదాలు ఏమీ లేవు. ఆయన వాడికి గనక అర్హత ఉన్నదా, ఈ రోజు వచ్చిన కొత్త భక్తుడికి అంతవరకు ఎప్పటి నుంచో ఉన్న భక్తుడికి చెప్పని జ్ఞానం చెప్తాడంతే. వాడికి అర్హత ఉండాలి. వాడు బాబా దగ్గరికి ఇప్పుడు కొత్తగా వచ్చి ఉండవచ్చు ఈ జన్మలో, కానీ పోయిన జన్మలో ఎన్నో జన్మల్లో బాబా పాదాలు పట్టుకొని ఉండవచ్చు. అందుకనే అతనికి అర్హత ఉండి ఉండవచ్చు, ఆ సంస్కారాలు ఉండవచ్చు. కనుక బాబా వెంటనే అతనికి బోధిస్తాడు. మరి నేను ఎప్పటి నుంచో నీ సేవ చేస్తున్నాను కదా అనుకుంటే కుదరదు. అవన్నీ తెలిసిన వాడు సాయినాథుడు, సద్గురువు. ఆయన చర్యల్ని, ఆయన యొక్క పద్ధతిని ప్రశ్నించడానికి మనమెవరం? అందుకని హేమాడ్ పంత్ చెప్తున్నాడు, ఆయన బోధించడంలో అర్హత ముఖ్యం తప్ప ఆ వ్యక్తికి ఉన్నటువంటి మిగతా విషయాలు కాదు. డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు, ఎప్పటి నుంచో సేవ చేస్తుండవచ్చు, ఇవేమీ కాదు. ఆ వ్యక్తికి ఉన్న అర్హత అంటే క్యారెక్టర్ అయి ఉండవచ్చు. అర్హత అంటే బాబా పాదాలను గట్టిగా శ్రద్ధగా పట్టుకున్న విధానం కావచ్చు. కనుక బాబాకు తరతమ భేదాలు లేవు. వారి అర్హతను బట్టి బోధించేస్తాడు అంతే. సీనియారిటీ లేదండి భగవంతుడి దగ్గర, బాబా దగ్గర. గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియజేస్తే గురువు వాణి విఫలమవుతుందని అనేకులు అనుకుంటారు. గురువు బోధించిన ఉపదేశాన్ని, సాధనా మార్గాన్ని ఇతరులకు చెప్తే అది దెబ్బతినిపోతుంది.
ఫలితం ఉండదు అంటారు, కానీ అది కేవలం అపవాదు మాత్రమే అనేది ఈ ఓవిలో రాలేదు. అనేకులు అనుకుంటారు గురువు బోధించిన ఉపదేశాన్ని ఎవరికైనా చెప్తే అది విఫలమవుతుందని అనేకులు అనుకుంటారు. అది లోకంలో ప్రతీతిగా ఉంది. కనుక గురువు బోధించిన దాన్ని ఎవరికి చెప్పొద్దు అంటారు ఉపదేశాన్ని. ఒక చోట బాబా కూడా అంటాడు, మనం దేన్నైతే పొందామో దాన్ని ఇతరులకు వెల్లడి చేయాల్సిన అవసరం ఏముంది అంటాడు. అయితే అదే సచ్చరిత్రలో ఎలా వెల్లడి చేయొచ్చు, ఏ సందర్భాల్లో వెల్లడి చేయొచ్చు అనేది కూడా సందర్భం దాన్ని బట్టి ఉంటుంది. కనుక గురువు బోధించిన దాన్ని ఇతరులకు చెప్పకూడదు అని అనేకులు అంటారు. అది ఈరోజు మనకు 10వ ఓవిగా వచ్చింది. ఎందుకంటారు, ఎలా అంటారు, నిజమేనా అనేది రేపు తెలుసుకుందాం. కనుక బాబా తన దగ్గరికి వచ్చిన వారికి ఎవరికైనా వారి అర్హతను బట్టి బోధిస్తారు. బాబా దగ్గర, భగవంతుడి దగ్గర సీనియారిటీ లేదు. ఓం శ్రీ సాయిరామ్.